హాయ్ అండి అందరికీ. సిరిసిల్ల రైల్వే స్టేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సిరిసిల్ల రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిందా, అక్కడ వర్క్ ఎట్లా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. మనం ప్రస్తుతం వచ్చేసి గోపాలరావుపల్లి విలేజ్లో ఉన్నాం. మనము ఈ విలేజ్ నుండి మనకు దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్దాం మనం. అక్కడికి వెళ్ళి వర్క్ ఎట్లా ఉంది, ఒకవేళ రైల్వే స్టేషన్ కంప్లీట్ అయిందా, దాని దగ్గర కూడా మనకు ట్రాక్ నిర్మాణం జరుగుతున్నా కూడా మనం చూసుకుందాం. ఇక్కడ నుండి రైట్ తీసుకొని ఇది గోపాలరావుపల్లి విలేజ్, ముందు భద్రంపల్లి ఏదో ఉంది అని అంటే ఇక్కడ కొంచెం ముందుకెళ్ళాం. వెల్కమ్ టు బెంద్రంపల్లి. ఎగ్జాక్ట్లీగా మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్కి పక్కనే ఉన్న విలేజ్. అంటే ఇక్కడ బెంద్రంపల్లి అనేది తక్కువ ఇండ్లతో ఉంది. మరి అక్కడ సైడు రైల్వే ట్రాక్ అవతల ఏమన్నా ఇండ్లు ఉన్నాయో మరి మనకైతే ఐడియా లేదు. ఇక్కడైతే మనకైతే కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఇండ్లు మొత్తం చూసినా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇక్కడైతే కొన్ని ఇండ్లు ఉన్నాయి. ఇది బెంద్రంపల్లి అంటారు. దూరంలో వస్తున్నాయి. ఈ బెంద్రంపల్లిలో ఒక రోడ్కే ఉంటాయి ఇండ్లు కొన్ని. మొత్తానికైతే మనకు రైల్వే స్టేషన్ దగ్గర వచ్చినాము. ఈ కట్ట ఏం బీభత్సంగా హైట్ లేవలేదు. మనం ముందున్న కట్ట ఏదో బీభత్సంగా హైట్ లేసింది. వాము, ఇటు ఒక రోడ్డు ఉండే, అటు ఇటు పోవడానికి ఒక రోడ్డు ఉండే. ఇటు ఈ ఏరియా అంతా ఒర్రేలాగా ఉండే. అప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు దాదాపు ఇక్కడ రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి. మొత్తంలో రూపురేఖలు చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ముందుకు మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడి నుంచి తవ్వుంది ఒకటి. మన రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుండి తవ్వుంది ఒకటి. ఇట్లా మొత్తానికైతే సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం మనం. ఈ రైల్వే స్టేషన్ చూస్తే మీకు ఒకటి గుర్తొస్తుండొచ్చు. ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది మన గజ్వెల్ నుండి ఇక్కడ వరకు మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. సేమ్ అది ఏ రైల్వే స్టేషనో సేమ్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ కానీ, ఈ సైడ్లకు కానీ, ఇక్కడ సైడ్ కానీ సేమ్ ఉంది. అది ఏ రైల్వే స్టేషను ఒకసారి కామెంట్ చేయరు. ఆ రైల్వే స్టేషన్కి ఒక చిన్న హింట్ ఏంటంటే ఆ రైల్వే స్టేషన్కి ఇప్పుడు రైలు కూడా వచ్చుకుంటూ పోతుంది. ఓకే, నాకైతే సేమ్ అనిపిస్తుంది. ఇక్కడికి రాగానే నాకు అదే ప్లేస్ గుర్తొచ్చింది. మొత్తానికి అయితే వెళ్దాం, బయటకు వెళ్దాం. ఇది ఒక కొలిక్కి వచ్చినట్టే ఉంది. మీద కూడా వర్క్ ఎట్లుందనేది కూడా మనం ఇట్లా వెళ్ళి చూద్దాం. వారవ్వా, సేమ్ డిటో. ఇది కూడా, ఈ రూమ్ కూడా సేమ్ అట్లే ఉంది. స్టార్టింగ్ ఇటు పక్కకు వచ్చుతోనే లెఫ్ట్ సైడ్లోనే సిరిసిల్ల రైల్వే స్టేషన్కి లెఫ్ట్ సైడ్లోనే మెట్లున్నాయి. మెట్ల ద్వారా మనం పైనకి వెళ్ళొచ్చు. ఇక్కడ సైడ్ ర్యాంప్ ఉంది. హెవీ లగేజ్ ఉంటే మనము ట్రాలీలలో నొక్కొచ్చుకోవచ్చు దాన్ని. ఓకే, ఇది దాదాపు మనకు దీని చూస్తే మనకు అర్థమవుతుంది. సెకండ్ ప్లాట్ఫామ్కి అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ వే ఇది. పైనకి వెళ్తే మరి ఏ ఫ్లోర్లో ఏముంది అనేది మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు లెఫ్ట్ సైడ్లోనే మెట్లు వస్తున్నాయి. కొంచెం ముందుకెళ్తే మళ్ళీ ర్యాంప్ వస్తుంది. మస్తు అనిపిస్తుంది. ఇల్లు వెళ్తే కూడా బాగా పడుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్. దీంట్లో ఏమైనా ఉందా? నో, ఏం లేదు దీంట్లో. మళ్ళీ పైనకి వెళ్ళడానికి అది ర్యాంప్ మనం కిందికి వస్తాం కదా, కిందికి వచ్చి మళ్ళీ పైనకి వెళ్ళాలి. ఇది లిఫ్ట్ కావచ్చు. ఇది పైనకి వెళ్దాం. ఇది సేమ్ ఆ రైల్వే స్టేషన్లో కూడా సేమ్ ఇట్లే ఉంది, సేమ్ ఉంటుంది. ఓకే, పైనకి వచ్చి మళ్ళీ కొంచెం ఫస్ట్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం మనం. సెకండ్ ఫ్లోర్లో రైల్వే ట్రాక్ ఉంటుంది అనుకుంటా.
ఓకే, మొత్తానికైతే రైల్వే స్టేషన్ ఇది పైన ఫ్లోర్కి వచ్చినాం, రెండో ఫ్లోర్కి వచ్చినాం మనం. రెండో ఫ్లోర్లో ఇది మెయిన్ స్టేషన్ అంటే టికెట్ కౌంటర్. ఇది టికెట్ కౌంటర్ వస్తుంది ఇది. ఓకే, ర్యాంప్ నుండి పైనకి వస్తాం. ఓకే, ఇది లిఫ్ట్ ద్వారా పైనకి రావచ్చు. వా, మొత్తానికైతే పైన వచ్చినాం. పైన అయితే ఇప్పుడు ట్రాక్ వర్క్ అయితే ఏం నడవట్లేదు మనకి. మేబీ ఈ అందాలో మనకు ట్రాక్ వస్తూ కావచ్చు. ఇక్కడ సైడ్ ఈ ఏరియాలో ట్రాక్ వస్తూ కావచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇది నెక్స్ట్ మన కింద అండర్ గ్రౌండ్ వే అవుతుందో ఆ వే అక్కడ సైడ్ మనకు అవి కనబడుతున్నాయి కదా, వీటికి టచ్ వాళ్ళకి వస్తూ కావచ్చు. అటు ముందుకెళ్ళి మీకు చూపెడుతుంది. ఇంకా వాస్తవానికి నేను అప్పటి నుండి అంటున్న ఆ రైల్వే స్టేషన్ మీకు చూపెట్టలే కావచ్చు, కానీ స్టార్టింగ్లో చూపెట్టలే కావచ్చు, కానీ ఇదైతే నేను స్టార్టింగ్ నుండి అయితే చూపెడుతూనే ఉన్నాను నేను దీన్ని. సేమ్ డిట్టో యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఇది. ఇక్కడ నాకు తెలిసి ఇదే అందాజలో ట్రాక్ స్టార్ట్ ఉంది. ముందుకెళ్దాం. ఇది సెకండ్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇది మనం ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది సెకండ్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇది అదేమో ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది సెకండ్ ప్లాట్ఫామ్. ఇది మన అండర్ గ్రౌండ్ వస్తామా అది. ఎస్, అటేమో ర్యాంప్ వస్తుంది, ఇటేమో స్టెప్స్ వస్తున్నట్టు. అట్ లాస్ట్కు అక్కడ సైడు మన థర్డ్ ప్లాట్ఫామ్ వస్తుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. సూపర్ అంటే సూపర్గా కనబడుతుంది మన సిరిసిల్ల రైల్వే స్టేషన్. మరి ఇక్కడ ఇంకా హైట్ చేస్తారు మరి. అండ్ ఇది ప్లాట్ఫామ్ కోసం వచ్చి ఇది హైట్ చేసేది. ఆల్రెడీ డౌన్ చేసి పెట్టారు. ఇది మనకి ట్రాక్ వేయడానికి వచ్చేది. ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే సెకండ్ ప్లాట్ఫామ్ రెండు దీంట్లోనే వస్తాయి. అటేమో ర్యాంపు, ఇటు స్టెప్స్. ఎస్, ఇది వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కంపల్సరీ 100% థర్డ్ ప్లాట్ఫామ్ రావాల్సిందే. ఇది అటు ఇది మనకు సేమ్ సిద్దిపేటలో వచ్చినట్టుగా అక్కడ సైడ్ ఏమన్నా ఇంకో ట్రాక్ ఇట్లా వస్తుంది కావచ్చు. ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మనకు డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళి వస్తామంటే ఆడ కొంచెం ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. అందుకే మనం అలాగే రాలేదు. ఓకే, సిరిసిల్ల రైల్వే స్టేషన్ అనేది మొత్తానికి ఈ విధంగా ఉంది. ఓకేనా, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, నా వీడియోలో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సిరిసిల్ల రైల్వే స్టేషన్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో మీకు ముందుకు రాబోతుంది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఈ లాస్ట్ చూపెడుతున్నా, స్టార్టింగ్ నుండి చూపెట్టలేదు. ఎందుకంటే ఇంకో ప్లేస్ నుండి వచ్చి ఈ వీడియో చూస్తున్నాయి. ఇది లాస్ట్ చూపెట్టడం ఉద్దేశంతో దీన్ని లాస్ట్ చూపెడుతున్నాను. దాదాపు ఒక వర్క్ అయితే కొలిక్ వచ్చినట్టు ఈడ
ఎందుకంటే ట్రాక్ అనేది కూడా వేయడానికి పాసిబుల్ చేసి పెట్టారు అనమాట. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ఇది ప్లాట్ఫామ్, ఇది రెండు అటు 3, అది ఫస్ట్ ప్లాట్ఫామ్. అది సూపర్ ఉంది, ఎక్సలెంట్. మొత్తానికి అయితే ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఇంకో వే నుండి వచ్చి తీసినట్టు దీన్ని, ఇది ముందు చూపెట్టలేకపోయినా, అందుకే ఇప్పుడు లాస్ట్కి చూపెడుతున్నాయి. ఇది అంటే వర్క్ ఎట్లా ఉంది అనేది, ఈ ప్లేస్లో వర్క్ ఎట్లా ఉంది అనేది కూడా ఒక క్లారిటీ అవడం చేసుకొని ఇది చూపెట్టడం జరుగుతుంది.